రావడం చూసి మరి ఎక్కువ భయం విడిచి పాపం చేస్తున్నామట. మనం బూతులు తిట్టి అంటే ఈ నోరు పక్కకు లాగేసింది అనుకుంటుంది, మరి ఎప్పటికైనా బూతులు తిడతారా? చెప్పండి. ఒక ఆవిడకి బూత్ తిడతాగానే ఆ కాలు చేయం పక్కకు లాగేసింది అనుకోండి, బూత్ తిడతారా? ఎవరైనా కత్తిరించుకుని లేకపోతే తన దగ్గర ఉన్న ఏదైనా తీసుకుని వెళ్ళి ఇతరులు కొడదాము అనుకున్నప్పటికీ తన కాలు అక్కడికక్కడ పక్షవాతం వచ్చింది అనుకోండి, ఎన్నటిగా గొడవలు వెళ్తారా? మాట్లాడలేదు. మీరైతే వెళ్తారేమో, ఇంకెవరో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అన్యాయం చేసినండి, వ్యభిచారం చేసినండి, పాపం చేసినండి, త్రాగినండి, లేకపోతే అబద్ధవాడినండి, మనకి ఏదైనా దేవుని శిక్ష వెంటనే వచ్చిందనుకోండి, ఇంకన్నటికైనా తప్పులు జరుగుతాయా భూమి మీద? జరుగుతాయి అసలు? ప్రపంచం ఒక్కడ కూడా తప్పు చేయదు అసలు. మరి ఎందుకని దేవుని శిక్ష ఇంకా శీఘ్రంగా రావట్లేదు అని అంటే, అక్కడ అంటున్నాడు దుష్క్రియలు చేసే వారి ఎదుటట, వారి జీవితంలోనట శిక్ష శీఘ్రముగా రాకపోవటం వలన చూచి ప్రజలు భయం విడిచి మరి ఎక్కువగా పాపం చేస్తున్నారు. మన జీవితంలో దేవుడు ఎందుకనో కృప చూపుతున్నాడు, ఎందుకనో ఆయన కరుణ మన మీద ఉంది, ఆయన కృప ఇంకెన్నటికీ దూరం కాకుండా మన మీద చూపుతున్నాడు. కాబట్టి మనం మరి ఎక్కువగా పాపం చేస్తున్నాం. దేవుని వాక్యం ఉంటుంది, నా జీవితంలో వ్యక్తిగత అనుభవాలు మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుని అంటేనే హృదయంలో కలిగిన వెంటనే మనకి దేవుని ఉగ్రత మన మీదకి వస్తే ఖచ్చితంగా పనికి మనం ముందుకు వెళ్ళనే నవ్వుకుంటూ అనుకుంటాం. మరి ఎందుకని రావట్లా? దొంగతనం చేసి అంటే దొంగోడు కళ్ళెందుకు పోవట్లా? వ్యభిచారం చేసి అంటే వ్యభిచారం యొక్క పనులు, వాడి క్రియలు, వారి యొక్క అహంకారం